ఈరోజు మనము పచ్చావకాయ ఎలా పెడతారో నేర్చుకుంటున్నాం అన్నమాట. పచ్చావకాయ ముందుగా మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలు నీట్గా కడిగేసి, పుల్ల మామిడికాయలు, తీపి మామిడికాయలు కాదు, పుల్ల మామిడికాయలు నీట్గా కడిగేసి వాటిని నీట్గా లోపల ఉన్న టెంక తీసేసి వాటిని ఇది ఉన్నది కదా, దీంతో ఈ బొరుసుతోటి చెక్కాలన్నమాట. అప్పుడే బాగుంటుంది ముక్క. చెక్కిన తర్వాత ఏం చేయాలి, వీటిని నీట్గా శుభ్రంగా ముక్కలు కొట్టుకొని ఇలా బకెట్లో పెట్టుకోవాలి. స్టీల్ దాంట్లో కొని సిల్వర్ దాంట్లో కొని పెడితే అవి కన్నాలు పడతాయి. ఎందుకంటే మనం ఉప్పు వేసి నానబెడతాం కాబట్టి. వీటిని నేను కల్లుప్పు వేసి నానబెట్టాను అన్నమాట. ఈ నానబెట్టిన వాటిలో మనం కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాం. ఏటేటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత మెంతులు యాడ్ చేయాలి. అలాగే కారము, ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట. నేను ఒకటి వేస్తాను అందులో. వెల్లుల్లిపాయలు అనమాట. మామూలు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, కాకపోతే అవి ముక్కలాగా ఉండి అంతగా టేస్ట్ రావు అనమాట. ఎందుకంటే వెల్లుల్లిపాయలాగా ఉంటే ఇంకేం బాగుంటుంది. అందుకనే మేము కొంచెం మిక్సీ పెట్టి వేస్తున్నాం అనమాట. వేసిన తర్వాత వేసిన తర్వాత ధనియాల పొడి వేయాలి. తర్వాత నేను ధనియాల పొడి వేస్తున్నాను. అంటే కట్ట సరిపోయేటట్టు అన్ని కొలతలు తీసుకోవాలి. నేను మీకు కొలతలు చెప్పట్లేదు. ధనియాల పొడి వేసామా, ధనియాల పొడి యాడ్ చేయాలి. అలాగే ధనియాల పొడి యాడ్ చేశాను. తర్వాత కారం ఇవ్వమ్మా, చింపేసి ప్యాకెట్ అది అలాగే ఉంచేయాలి. అంత కారం ప్యాకెట్ ఏం కాదులే. ఆ ప్యాకెట్ కూడా కోసేసి కారం వేయాలి. కారం వేస్తున్నాను. చింపి చెయ్యాలా? ఆయిల్ ప్యాకెట్ చింపు. కారం వేసాను. కారం ఎక్కువ వేసుకోవడం మంచిది. ఎందుకంటే ముక్క మనం చలిదన్నం పెరుగన్నంతో తినేటప్పుడు కారంగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను అన్నమాట. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సరిపడా ఆయిల్, సరిపడా కారం వేయాలి. ఆయిల్ వేయాలి. ధనియాలు వేసాను. ఆయిల్ వేయాలి. అక్కడ పెట్టి అందాక పొడిగా పెట్టి ఇవి మెంతులు
మెంతులు కూడా ఎక్కువ వేసే కొంచెం వేయాలి మెంతులు కూడా వేస్తున్నాను, యాడ్ చేశాను మెంతులు, ఇంకా కొంచెం వేయాలి. మెంతులు యాడ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాం అనమాట. అంటే కారం ఆవకాయలే కానీ మరీ కారం అయితే బాగోదు కదా, అందుకని ముక్క టేస్ట్ రావడం కోసం కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాం అన్నమాట. అన్నీ యాడ్ చేసుకోలేగా. ఈ ముక్కలు ఎండబెట్టలేదు ఎందుకంటే ఎండబెట్టకుండా పచ్చి ముక్కలు పెడుతున్నాం. బెల్లం వేసేసాక చాలు, ఇంకా అది ఒకటిరా గట్టిగా గరిటతో కలిపేయడమే. అవన్నీ అలుగుంచలే, అందాక గరిట తీసుకుందాం. ఇప్పుడు గరిటతోటి ముక్కలు బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టి నానబెట్టేసుకొని అది ముక్క బాగా నానిపోయిన తర్వాత దాన్ని తీసి డబ్బాలోకి ఎత్తుకోవాలి, అంతే. చాలామంది ముక్కలు ఎండబెట్టి చేస్తూ ఉంటారు అనమాట. అవి గట్టిగా అనిపిస్తాయి. ఇలా పచ్చి ముక్క అనుకో మనం తినేటప్పుడు బాగుంటుంది. ఈ ఆవకాయ త్వరగానే అయిపోద్ది మాకు ఇంట్లో, ఎందుకంటే డైలీ ఆవకాయ తినే వాళ్ళు ఎక్కువ మంది అనమాట. సో తొందరగా అయిపోద్ది ఈ ఆవకాయ. అందుకే మేము ఇలా పచ్చి ముక్కనే రెడీమేడ్గా తయారు చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని అన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ముక్కల్లో. ఆయిల్ అది వేసాం కదా, ముందు రోజు నేను సాల్ట్తో ఈ ముక్కలు ఆల్రెడీ సాల్ట్ అంటే కాదు, ఉప్పు కొళ్ళు వేసామన్నమాట. కళ్ళు ఉప్పు కొళ్ళు వేసి నానబెట్టాం. అవి 2 ఉప్పు కొళ్ళు వెలుగొట్టరా, కొంచెం కళ్ళుప్పు వేసి ముందు రోజే కళ్ళుప్పు కళ్ళు వెలుగొట్టరా, ఉప్పు కళ్ళు కుళ్ళు తీసిరా. కళ్ళు ఉప్పు వేసి ముందు రోజు మేము నానబెట్టాం ఆల్రెడీ. ఉప్పు కళ్ళు ఎక్కువ వేసేకు, ఆల్రెడీ వేసాం కాబట్టి. కళ్ళుప్పు ముందు రోజు ఆల్రెడీ వేసాము కొన్ని, అందుకే కొంచెం వేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని ఇది బాగా నానిన తర్వాత డబ్బాలకి స్టోర్ చేసుకోవాలి. కాళ్ళు అవి తగలకూడదు. ఈ ఆవకాయ కాళ్ళు తగిలితే ఏమవుతుంది అంటే పాడైపోతుంది. చేతులు పెట్టకూడదు కూడా, చేతులు పెట్టినా సరే ఆవకాయ పాడైపోతుంది. కాళ్ళు తగలేని ప్లేస్లోని చేతులు పెట్టకూడదు. ఏ స్పూను ఏ గరిటతో తీసుకోవాలి, అంతే. అదనమాట. ఇలాగైన తర్వాత ఈ బకెట్లో ఒక వారం రోజులు 15 రోజులు బాగా నానిన తర్వాత దీన్ని తీసుకొని మనకు నచ్చిన డబ్బాల్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. డబ్బాల్లో కంటే ఆవకాయ కుండీలు ఉంటాయి, మెట్టు కుండీలు, వాటిలో దాచుకోవడం బెటర్.